నా పేరు సుంకర రమాదేవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. 2008లో నేను భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ అనే అంశం మీద ఒక సమగ్రమైనటువంటి పుస్తకాన్ని తీసుకువచ్చాను. ఆ పుస్తకాన్ని ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ చేస్తూ కేస్ స్టడీస్, అలాగనే రాజకీయ వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులు, ఎలక్టోరల్ పాలిటిక్స్లో వచ్చినటువంటి మార్పులు అన్నీ చేరుస్తూ ఇప్పటి వరకు 15th ఎడిషన్ అనేటటువంటి తీసుకొచ్చిన, ప్రతి ఇయర్ ఒక ఎడిషన్ తీసుకొస్తున్నా. మిగతా పుస్తకాలకు ఈ పుస్తకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఏ కేస్ స్టడీస్ కానివ్వండి, ఏదైనా మనకు అమెండ్మెంట్స్ కానివ్వండి, పార్లమెంట్ యాక్ట్స్ కానివ్వండి, రాజ్యాంగానికి సంబంధించి ఏ అంశము పొందుపరచాలి అని పార్లమెంటు లేక ప్రజల నుండి డిమాండ్స్ వచ్చినా ఆ అన్ని అంశాలని ఇందులో పొందుపరుస్తూ ఒక రాజ్యాంగం మీద సమగ్రమైనటువంటి కరదీపికగా ఉండాలి అనేటటువంటి ఆశయంతో గత 15 సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ వస్తున్నా. ఇక్కడికి కూడా ఈ ద్వారకుంటకు కూడా సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ఇది 3వ సమావేశంలో పాల్గొంటున్నా. సార్తో ఎప్పుడు కూడా నేను కమ్యూనికేట్ చేస్తూ అనేక మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ 3 ప్రాంతాల నుండి వచ్చేటటువంటి సమాచార హక్కు చట్టం అవగాహన కల్పించే సమావేశాలలో పాల్గొంటూ రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక సమావేశాలలో ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళేసి నాకు తెలిసిన అంశాలను వాళ్ళకు తెలియపరుస్తూ, మనం ఏ మతాన్ని అనుసరించినా, ఏ మత నిబంధనలు పాటించినా భారత ప్రజలందరికీ చెందాలి అనేటటువంటిది ఆ మతం వాళ్ళకు మాత్రమే చెందే అవకాశం ఉంది. ఇక్కడ భారత రాజ్యాంగంలోని నిబంధనలు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మన దేశ ప్రజలకు తెలిసినట్లయితే మనందరం కూడా భారత రాజ్యాంగంలో చెప్పబడినట్లుగా స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి, సుహృద్భావంతో, సహృదయంగా, జాతీయ ఐక్యతతో, అఖండతతో, స్నేహభావంతో మనందరము వర్ధిల్లవచ్చు అన్నటువంటి భారత రాజ్యాంగ ముఖ్య లక్ష్యాన్ని మనందరము చేరాలనే ఆశయం కల వ్యక్తులతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనం మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకుందాం. నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగం అనేటటువంటిది రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడడం అనేది జరిగింది. అది 1950 జనవరి 26 నుండి మనందరము అమలులోకి తెచ్చుకున్నాం. నవంబర్ 26 నుండి అనేక అంశాలు ఆ రోజు నుండి అమలులోకి వచ్చినాయి. జాతీయ ప్రాధాన్యత, చారిత్రక ప్రాధాన్యతను ఆధారంగా చేసుకుని మనం జనవరి 26 అనేది డిసైడ్ చేసుకున్నాం. రాజ్యాంగ అమలులోకి రావడానికి పూర్ణ స్వరాజ్ అనే దాన్ని మనం బేస్గా తీసుకొని, అయితే ఇంత భారత రాజ్యాంగము అనేటటువంటిది అనేక రాజ్యాంగాలతో మనం పోల్చి చూసినట్లయితే భారత రాజ్యాంగం అనేది ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి చరిత్రలో చెప్పుకుంటూ ఉంటున్నాం. కాంటెంపరీగా మనకు భారత రాజ్యాంగం మీద అనేకమైనటువంటి పొగడ్తలు, అలాగనే పక్క దేశాలతో, మన చుట్టుపక్కల దేశాలతో పోల్చినట్లయితే ప్రజాస్వామ్య దేశాలు పడిపోవడం, నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడం, విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణ పోకడలను మనం చవిచూస్తూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించి భారతదేశము ప్రజాస్వామ్యయుతంగా ఇప్పటి వరకు కొనసాగుతూ తన యొక్క శక్తి సామర్థ్యాలను మనకు అందిస్తూ ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగము భారత రాజ్యాంగము. మరి ఇంట్లో ఎలా మిగతా రాజ్యాంగాలతో మన రాజ్యాంగం నిలబడగలిగింది, ఎలా భారతదేశంలో వచ్చేటటువంటి అనేక సమస్యలను ఛాలెంజ్గా తీసుకుని ఎలా ఎదుర్కోగలుగుతున్నది, అలాగనే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న తెగల, అలాగనే విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి భారతదేశ సమాజంలో ఈ భారత రాజ్యాంగం ఎలా అందరినీ ఒకే తాటి మీద నడిపించగలుగుతుంది, అసలు ఇందులో ఏముంది అనేది మనం పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలో మనం ఏ పుస్తకాన్ని పరిశీలించినా ఆ పుస్తకానికి సంబంధించి ఒక ముందు మాట, ఒక ఫోర్వర్డ్ లేక ప్రియాంబుల్, పీఠిక, ముమ్మడి ఇలాంటి ఏ పదాలతో మనం చూసుకున్నా
భారత రాజ్యాంగము మనకు ప్రియాంబుల్ ప్రవేశిక పీఠిక అనేటటువంటిది మనకు అందిస్తూ ఉంది. ఇది మనం మిగతా ఏ పుస్తకాలను తీసుకున్నా ఆ పుస్తకం యొక్క లక్ష్యాన్ని, ఆ పుస్తకము వల్ల ఉపయోగాలను మనకు తెలియచేస్తూ ఉంటుంది. అలాగనే భారత రాజ్యాంగం అనే పుస్తకానికి సంబంధించి మనకు ప్రియాంబుల్ ప్రవేశిక పీఠిక అనేటటువంటిది తెలియచేస్తూ ఉంది. ప్రవేశిక ఏం తెలియచేస్తూ ఉంది, ప్రవేశిక తర్వాత వచ్చేటటువంటి భారత రాజ్యాంగము ఏ లక్ష్యాల కోసం రాయబడింది, అందులో ఉన్న అంశాలు ఏంటి అనే అంశాలను మనకు ప్రవేశిక అంటే ఒక పుస్తకం యొక్క సారాంశము ప్రవేశికలో ఉంటుంది, ముందు మాటలో ఉంటుంది, లక్ష్యాలు ముందు మాటలో ఉంటాయి. అలా మనకు భారత రాజ్యాంగం యొక్క ముందు మాటను ప్రియాంబుల్ ప్రవేశిక పీఠిక అంటూ ఉంటాం. ఈ ప్రవేశికలో మనకు ఏం కనిపిస్తుంది, ఈ ప్రవేశిక యొక్క గొప్పతనం ఏంటి? ఈ ప్రవేశిక మనకు విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము అనేటటువంటి వాక్యంతో స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము. చూడండి ఇది ఎంత చక్కగా ఈ వర్డ్ కంపోజిషన్లోనే ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు. మనము ఏ లక్ష్యాల కోసం మనం పనిచేయాలి, ప్రజల యొక్క సుఖశాంతుల కోసం, ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, ప్రజలు సంక్షేమంగా ఉండాలనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలము అనేటటువంటిది ఉంది. మనకు రాజ్యాంగ పరిషత్తులో ఈ ఫస్ట్ వర్డ్ గురించి అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. అంటే విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని కాకుండా మనకు విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అని, లేకపోతే మహాత్మా గాంధీ అని అనేక మతాలు ఉండడం వల్ల సాంస్కృతిక ఆధిపత్యము భారతదేశంలో ఉంటే అలాంటి కొన్ని వర్డ్స్ని పెట్టాలనేటటువంటిది రాజ్యాంగ పరిషత్తులో పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ లాంటి వాళ్ళు అనేక మంది చాలా అక్కడ చర్చలు జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, కొంచెం సామ్యవాద దృక్పథాలు కల వ్యక్తులు కూడా మనకు రాజ్యాంగ పరిషత్తులో ఉండడం అనేది జరిగింది. భారతదేశం సాంస్కృతిక ఆధిపత్యం ఉంది, అలాగనే మనకు అనేక ఇతర దేశాలతో ఉన్నటువంటి సాంగత్యము, అలాగే పాశ్చాత్య దృక్పథం వల్ల ఏర్పడినటువంటి సామ్యవాద భావాలు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులము. భారతదేశంలో ఉన్నటువంటి కుల మత ఆచార వ్యవహారాలు, భావనలు, ఆధిపత్య పోకడలను అధిగమించాలి అనే ఉద్దేశం కల వ్యక్తులు కూడా అంతేమంది ఉన్నాం. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో అనేక చర్చల తర్వాత విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని పెట్టి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ దృక్పథాన్ని ఇట్లా మనకు ప్రవేశిక స్టార్ట్ అవుతుంది. చివరికి మధ్యలో జాతీయ ఐక్యత, అఖండత అని మనం కల్పించుకుంటూ, అలాగనే సేవా దృక్పథము, అలాగనే మనకు రాజకీయ ఆలోచనలు, న్యాయము, ధర్మము, ఇవన్నీ 11 ఆదర్శాలను చెప్తూ ప్రవేశిక అనేటటువంటిది మాకు మేము 1949 నవంబర్ 26న మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే పదంతో, అనే వాక్యాలతో ముగుస్తుంది. ఫస్ట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని, చివరికి మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఈ 2 పదాల వల్ల భారత రాజ్యాంగంలో అంతిమంగా ప్రజలకే సార్వభౌమాధికారం ఉంది అనే అంశాన్ని వాళ్ళు గట్టిగా స్ఫుటంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే ఒక ప్రభుత్వాన్ని మనము ఏర్పాటు చేయడం కానీ, వాటిని దించడం కానీ, లేక ప్రభుత్వాలను ప్రశ్నించడం కానీ అనేది ప్రజల చేతుల్లో ఉంది. సార్వభౌమాధికారం, సావరినిటీ, మనకు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి అధికారము ప్రజలకే ఉంది, ప్రజలే అంతిమ హక్కుదారులు అని భారత రాజ్యాంగం అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అంటే ఈ భారత ప్రవేశిక ద్వారా భారత రాజ్యాంగం మొత్తం 395 ఆర్టికల్స్లలో ఏముంది అనే అంశాన్ని ఈ ప్రవేశిక జానడంత లేని ప్రవేశికలో వాళ్ళు చాలా మంచిగా కూర్చడం, కంపోజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ అంశాన్ని లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ గారు అసలు మనం ఏ లక్ష్య సాధన కోసం రాజకీయ సార్వభౌమాధికారాన్ని స్వాతంత్ర పోరాటం ద్వారా పొందినము, భారతదేశము ఏ దృక్పథంతో పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ స్వరూపము ఎలా ఉండాలి అన్నటువంటి అంశం గురించి చక్కగా లక్ష్యాల ఆశయాల తీర్మానంలో
ప్రవేశపెడితే ఆ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశికగా మౌల్డ్ చేసి మనకు 49 అక్టోబర్న స్వీకరించడం, ప్రవేశికగా స్వీకరించడం అనేటటువంటి జరిగింది. అదొక గొప్ప విషయం. అంటే మనం ఏ లక్ష్య సాధన కోసం ప్రభుత్వాలు నడుపుతున్నాం, ఏ లక్ష్య సాధన కోసం స్వాతంత్రం తీసుకున్నాం, ఏ లక్ష్యాన్ని మనం సాధించాలి. ఏ పని చేసినా మనకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. లక్ష్యం లేకుండా ఏ పని చేసినా అది వృధా అవుతుంది. కాబట్టి మనం ఎన్నో సంవత్సరాల తర్వాత మన స్వాతంత్రాన్ని పొంది మనం చేయవలసినటువంటి పని ఏంటి, ఎలాంటి స్వరూపం కలిగి ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే మనం కొన్ని అంశాల యందు వైఫల్యం చెందినట్లుగా భావిస్తున్నప్పటికీ అది పూర్తి వైఫల్యం కాకుండా మనము ఒక ఛాలెంజెస్ లాగా స్వీకరించి మనం 76 సంవత్సరాల కూడా చక్కగా మన రాజ్యాంగం వర్ధిల్లగలుగుతుంది అంటే మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించినటువంటి తాత్వికత అన్నటువంటిది మనకు రాజ్యాంగంలో కనిపిస్తూ వస్తుంది. ఇది ప్రవేశిక అండి. ఈ ప్రవేశికను దాటి ఇప్పుడు మనం ఎవరమైనా ఏ గృహంలోకి వెళ్ళినా మన గడప లాంటిది ఒకటి ఉంటుంది కదా, మనకు అది దాటి మనము వెళితే ఆర్టికల్ 1 అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఆర్టికల్ 1 నుండి 395 మనం ఏది చెప్పినా 395 వరకు ఏది చెప్పినా అందులో ప్రవేశికలో ఉండే అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రవేశికలో ఉండేటటువంటి ఒక్కొక్క పదము గురించి వాళ్ళు వివరిస్తూ ఆ పదం ఎలా, ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది ఎలా సాధించాలి, దానికి ఏం చేయాలి, దానికి వ్యవస్థలో ఏర్పాటు చేయవలసినటువంటి స్వరూపము, ప్రభుత్వ స్వరూపం ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సంస్థల ఏర్పాటు ఏంటి అనేటటువంటిది భారత రాజ్యాంగం అంతా కనిపిస్తూ ఉంది. రైట్. భారత రాజ్యాంగంలో ఏది కనిపించినా అది రాజ్యాంగబద్ధ సంస్థలుగా మనం భావించాలి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో, ఏ నిబంధనలో, ఏ ప్రొవిజన్లో చెప్పినప్పటికీ అది రాజ్యాంగ సంస్థలుగా మనం భావించాలి. ఇప్పుడు ప్రవేశిక అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఆర్టికల్ 1 అనేది కనిపిస్తూ ఉంది. మనందరికీ తెలుసు కదా, భారత రాజ్యాంగం అనేది ఇప్పుడు 25 భాగాలు ఉన్నాయండి. 25 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లో మనకు 22 భాగాలు ఉండేవి. ఇప్పుడు 3 భాగాలను మనం చేర్చుకున్నాం, 25 భాగాలు. అలాగనే మనకు 8 షెడ్యూల్స్ నుంచి 12 షెడ్యూల్స్ వరకు వచ్చినాం. 395 ఆర్టికల్స్ నుంచి దాదాపు 465 ఆర్టికల్స్ వరకు వచ్చినాం. అలాగనే 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. అంటే రాజ్యాంగ అభివృద్ధి జరుగుతుంది అని అర్థం అన్నట్టు. కాలమాన పరిస్థితులను తట్టుకునే విధంగా, వచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా ఫ్లెక్సిబిలిటీ ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటాం. మనం కూడా అంతేగా, చిన్నప్పుడు ఉన్న డ్రెస్ ఇప్పుడు మనకు సరిపోదు. చిన్నప్పుడు ఉన్నటువంటి భావాలు మధ్య అడాల్సెన్స్ వచ్చే వరకు, ఏజ్ పెరుగుతూ ఉన్నాం కొద్ది అనేకమైనటువంటి మార్పులు చేర్పులు సంభవిస్తూ ఉంటాయి. మన యాటిట్యూడ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇవన్నీ మన ఒక జీవికి ఎలా అవసరమో అలాగనే భారత రాజ్యాంగం కూడా ఒక జీవి, ఒక ప్రాణి, ఒక క్రీచర్ వంటిది, ప్రాణి వంటిది. అది కూడా తనను తాను సర్దుబాటు చేసుకుంటూ, మౌల్డ్ చేసుకుంటూ దేశాన్ని సుభిక్షంగా, సంక్షేమయుతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. డిమాండ్స్ వస్తూ ఉంటే అది కూడా మార్చుకోగలుగుతుంది. ఎప్పుడు కూడా రిజిడ్గా నేను కథలను మెదలను నేను ఇట్లానే ఉంటే అది ఒక జడ పదార్థము, ఒక రాయిలాగా, ఒక రప్పలాగా అయిపోతుంటుంది. అలా కాకుండా ఒక జీవిలాగా, అంటే మనం ఎప్పుడు కూడా సృజనాత్మకంగా మనకు అవసరమయ్యే విధంగా మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలాగనే అందుకే భారత రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంటరీ. ఏ రాజ్యాంగమైనా, కొన్ని రాజ్యాంగాలు 6-7 సంవత్సరాలు, 15 సంవత్సరాలే పీరియడ్, దాని పీరియడ్ మామూలుగా ప్రపంచంలోని రాజ్యాంగాలను పరిశీలిస్తే. కొన్ని రాజ్యాంగాలు మాత్రమే 35 ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఉండగలుగుతున్నాయి. అలాంటి రాజ్యాంగాలలో మన రాజ్యాంగం అనేది చేరిపోయింది. కాబట్టి అది మన రాజ్యాంగ నిర్మాతల యొక్క గొప్పతనం, మన గొప్పతనం కూడా. అంటే మనం దాన్ని గౌరవిస్తున్నాం, మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలను మనం పాటుపడుతున్నాం. ఎన్ని విభిన్నతలు ఉన్నప్పటికీ, మనం ఎవరమైనప్పటికీ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అది కాపాడుకోవడం వల్ల మనని మనం కాపాడుకున్నట్లు అవుతూ ఉంటాం అన్నట్టు. అంటే మన హక్కులు, మన విధులు అందులో ఉంటాయి. కాబట్టి మనకి ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే మనం పార్లమెంటు ద్వారా పెట్టుకోవచ్చు. ప్రజలము మనం ఒక గవర్నమెంట్కి నివేదించడానికి ప్రభావ వర్గాలుగా మారి, ప్రభావ వర్గంగా మనము
పార్లమెంట్లో అసెంబ్లీలో డిమాండ్ చేయవచ్చు. అది కొన్ని రోజులకు నిర్ణయం డిసిషన్ మేకింగ్ అంటటువంటిది నెక్స్ట్ తర్వాత చట్టాలు రూపకల్పన చేయడానికి ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అన్నీ కూడా అంతే. 106 రాజ్యాంగ సవరణ, మహిళల రిజర్వేషన్ కానివ్వండి, ఇలాగా మనకు GST కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అలాగా వచ్చినటువంటివి. ఇప్పుడు చూద్దాం 1వ ఆర్టికల్ కానుండి చూద్దాం. ఈరోజు వరకు ఎంతవరకు అవుతా అంతవరకు చూద్దాము. సార్ ఎక్కువగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు గురించి ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాలనేది సార్ ఆశయము. నాకు కూడా అదే నచ్చుతుంది అన్నట్టు. అంటే మనము మిగతా అన్ని అంశాల కంటే, ఇన్స్టిట్యూషన్స్ కంటే మనకు మన హక్కులు, మన విధులు, అలాగనే రాజ్యం నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, రాజ్యం అనేది ఏం చేయగలుగుతుంది. మనం ఎన్నో కోరుకోవచ్చు, అన్నీ చేయలేదు కదా. మన పిల్లలు కూడా ఎన్నో కోరుకుంటారు, కానీ మనం అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేము. అలాగనే ఏంటి అనేటటువంటి ఈ 3 చాప్టర్స్లలో దాగి ఉంటాయి అసలు. కాబట్టి ఇవి ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి అనేటటువంటిది ప్రతి ఒక్క సిటిజన్కి తెలిసినట్లయితే వాళ్ళు తమ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు అవి వాళ్ళు దాంతో యూజ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని మంచిగా సుఖశాంతులతో గడపవచ్చు అనేటటువంటిది భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. చూద్దాం ఆర్టికల్ 1 అనేటటువంటిది. మనకు ఆర్టికల్ 1లో ఏం కనిపిస్తుంది? ఫస్ట్ భారత్ దట్ ఈజ్ ఇండియా అని కనిపిస్తుంది. ఇండియా దట్ ఈజ్ భారత్ అని కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను 2 సెంటెన్సులు చెప్పాను. 2 సెంటెన్సులు, ఒకటి ఇంగ్లీష్ వెర్షన్లో ఒకలాగా ఉంటుంది, హిందీ వెర్షన్లో ఒకలాగా ఉంటుంది. రెండింటి అర్థం కూడా ఒకటే. ఈ మధ్యలో మనకి ఈ డిమాండ్ అనేది గత 1 year బ్యాక్ చాలా డిమాండ్ ఈ విషయం మీద, భారత్ అంట ఇండియాని భారత్గా మారుస్తారంట అనేది ఒక పేపర్ న్యూస్ వీళ్ళు బాగా పబ్లిసిటీకి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. అసలు ఈ అంశం గురించి ఆర్టికల్ 1లోనే మనకు ఉంటుంది అన్నట్టు. ఇండియా దట్ ఈజ్ భారత్ అన్నటువంటిది. నెక్స్ట్ వాక్యంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది కనిపిస్తుంది. యూనియన్, ఇక్కడ ఫెడరల్ అనే పదాన్ని వాళ్ళు పెట్టలేదు. యూనిటరీ అనేది పదం మనకు కనిపించట్లేదు. యూనియన్ అనే పదం మనకు కనిపిస్తుంది. యూనియన్, సమ్మేళనము అనే వర్డ్ కనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం మన రాజ్యాంగాన్ని, మన దేశాన్ని, మన దేశ భౌగోళిక నిర్మాణాన్ని, దేశంలో అప్పుడప్పుడు మేము కొన్ని రాష్ట్రాలు విడిపోతాము అని భాషా ప్రాతిపదిక కానివ్వండి, ఇంకా అనేక ప్రాతిపదికలుగా వాళ్ళు కొంతమంది డిమాండ్స్, తమిళనాడు, ద్రవిడనాడు, ఖలిస్తాన్, ఇలాంటి కొన్ని మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ మనం తట్టుకొని నిలబడగలమంటే అది ఒక్క ఆర్టికల్, 1వ ఆర్టికల్. ఇండియా దట్ ఈజ్ భారత్. ఇండియా అనే దాన్ని మనము భారత్ ఎగ్జాంపుల్, ఇండియా అనేది భారత్ అనేది ఎగ్జాంపుల్గా భారత్ అనే పదాన్ని తీసుకున్నాం. అంటే ఏది ముందు అనేటటువంటి చాలామంది అంటూ ఉంటారు, అట్లా ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇండియా అంటే భారత్ అనే దాని అర్థం. ఇండియా అంటే ఏం లేదు, భారత్ అనేది. మనకు ఇండియా అనేది ఇంకా మనకు తెలుసు కదా, చాలా సింధు అనే దగ్గర నుంచి మనని వాళ్ళు పిలవడం, గ్రీక్ దేశస్తులు పిలవడం, ఇండస్, ఇట్లా రకరకాలుగా వచ్చింది. అది చారిత్రకత, రైట్. అలాగనే మనకు ఈ 2 పదాలలో ఏ పదాన్ని ఉపయోగించినా ఏం కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. మనం దాన్నే నమ్మాలి. మనం మళ్ళీ దాని గురించి బాగా డిబేట్కి వెళ్తే ఇక్కడే 1 hour అయిపోతుంది ఇండియా అనే భారత్ గురించి. మళ్ళీ అలా కాకుండా కొన్ని పార్టీల యొక్క స్వభావాన్ని బట్టి అప్పుడప్పుడు ఇవి తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా మనకు విదేశస్తులు వచ్చినటువంటి G20 సమావేశంలో భారత్ అనే ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోవడము, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ముందు, అలాంటప్పుడు డిమాండ్ వచ్చింది. దాని ఏదో చట్ట సవరణ చేస్తారు మొత్తం భారతదేశం అంటే మనకు ఇప్పుడు నేను తక్కువ ఏమన్నాను, ఇమీడియట్గా భారతదేశం అన్నా. మనం చెప్పేటప్పుడు లెసన్ చెప్పేటప్పుడు ఇండియా అంటూ ఉంటాం, కానీ మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు మనది భారతదేశము అని మనకందరికీ బాగా అలవాటు చారిత్రకంగా. అలాగా మనకు ఇలాంటి ఎందుకు అంటే మనందరము భారతదేశం అనేటటువంటిది ఎలా వచ్చింది అనేది మనకు బాగా జీర్ణించుకొని ఉన్నాము. ఇండియా అనేది విదేశస్తులకు అనుకూలంగా ఉంది అనేది ఇట్లా రకరకాలుగా మనకు అనిపిస్తూ ఉంటే అది లౌకిక దృక్పథం కలిగి ఉందని కొద్దిమంది ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వేరే డిబేట్. ఆ డిబేట్లకు వెళ్ళకుండా నెక్స్ట్ మనం యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ దగ్గరికి వెళ్దాం.
అయితే ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఇంగ్లీష్లో ఉంటే భారత్ దట్ ఈజ్ ఇండియా అని మనకు హిందీలో కనిపిస్తుంది. 2 భాషలని దేన్నైనా తీసుకోవచ్చు అనేది మనకు రాజ్యాంగంలోనే ఉంది. అయితే జాతీయ భాష ఏదీ లేదు, మళ్ళీ అది కూడా మీరు గమనించాలి. జాతీయ భాషగా ఏది భారత రాజ్యాంగం లేదు. కేంద్ర అధికార భాషగానే హిందీ ఉంది, కానీ జాతీయ భాష అనే పదం రాజ్యాంగంలో లేదు. అనేక భారతదేశ పరిస్థితులలో ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని ఉద్దేశపూర్వకంగానే అలాంటివి కొంచెం కన్ఫ్లిక్ట్స్ వచ్చేటటువంటి జోలికి మన రాజ్యాంగ నిర్మాతలు వెళ్ళలేదు. అలాగ తటస్థంగా ఉంచిరు వాటిని మనం కూడా అర్థం చేసుకుని అట్లా విడిచిపెట్టి మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే భారతదేశం అనేటటువంటిది ఈ భౌగోళిక పరిధిలో అనేక మంది జీవజాతులు వచ్చినాయి. మధ్య ఆసియా ఎప్పుడు మధ్యయుగం కంటే ముందు అనేక సంస్కృతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అన్ని సంస్కృతులకు అనుకూలంగా మనం అందరం కలిసి అనేక జాతులం కలిసి నివసించవలసినటువంటి అవసరం ఉంది, పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనందరం విడిపోలేం కదా, అందరం కలిసి ఉన్నాము. కాబట్టి అట్లా మనం అందుకోసం అందరికి అనుకూలంగా ఒక రాజ్యాంగాన్ని, ఒక చట్టాన్ని రాసుకున్నాం. దానికి అనుకూలంగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఒక పూల ఏమంటారు మనకు పూలమాలలాగా, ఒక దండలాగా అన్నీ మంచిగా శోభాయమానంగా అందరం కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రైట్. అలాగా యూనియన్ అనే పదము ఉండడం వల్ల అంటే మనది ఏకకేంద్ర ప్రభుత్వం అని కానివ్వండి, లేకపోతే సమాఖ్య ప్రభుత్వం కానీ చెప్పబడలేదు. యూనిటరీ అనలేదు, వాళ్ళు ఫెడరల్ అనలేదు, ఈ 2 అనలేదు. మనం బాగా నమ్మాలి. యూనియన్ అన్నారు. సమ్మేళనం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు విడిపోయే అవకాశం లేదు. కెనడా లాగా, అమెరికా లాగా, రష్యా విడిపోయింది ఆల్రెడీ. యూనియన్ వాళ్ళది సోవియట్ యూనియన్ రిపబ్లిక్, వాళ్ళది విడిపోయింది. మనది యాక్చువల్గా అమెరికాతోటి కెనడాతో మనం పోల్చుకుంటే కెనడా అనే దాని నుంచి మనం స్ఫూర్తి పొందినాం. కెనడా నుంచి స్ఫూర్తి పొంది మనం దీన్ని పెట్టుకున్నాం. అయితే అమెరికా వాళ్ళకి మాత్రం ఆ హక్కు ఉంది. వాళ్ళ మొత్తం ఫెడరల్ లక్షణాలే ఉంటాయి. 100 to 100% ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఏకైక దేశం అమెరికా. వాళ్ళు ఏది చెప్పబడతారో, ఏది మాట్లాడతారో, ఏది రాస్తారో వాళ్ళు తుచి తప్పకుండా పాటిస్తారు. వాళ్ళది ఫెడరల్ కంట్రీ. అన్ని ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా వాళ్ళంతా ఫెడరల్ కంట్రీ ఉంటుంది. మన సందర్భోచితంగా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అమెరికా గురించి కూడా కంపేర్ చేసుకోవచ్చు ఏదైనా అవసరం ఉన్నప్పుడు. కాబట్టి మన రాష్ట్రాల డిమాండ్స్ అప్పుడప్పుడు ఏమొచ్చినప్పటికీ మాది పెద్ద దేశము, జనాభా ఎక్కువ ఉందని, లేకపోతే మా కల్చర్ వేరుందని, ఇట్లా ఏ డిమాండ్స్ వచ్చినా కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు, ఎప్పుడూ లేదు. మనకు అలాంటి ఒక చట్టం చేసిండ్రు కూడా. కాబట్టి విడిపోయే అవకాశం మన భారత రాజ్యాంగం ఇవ్వలేదు, రాష్ట్రాలకు ఇవ్వలేదు. కాబట్టి విడిపోవు. ఒకవేళ అలాంటి ఏమైనా చేస్తే కేంద్ర ప్రభుత్వము తన అధికార యంత్రాంగంతో, తనకు ఉన్న సైనిక బలంతో అణచివేస్తుంది. అది 100 to 100%. మనం గతంలో కూడా చూసినాం. అలాంటివి ఏవి కూడా దాన్ని మనకు మన భారతదేశము, మన భారత రాజ్యాంగము రిసీవ్ చేసుకోదు. దాన్ని అణచివేయడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఆర్టికల్లో అంత అర్థం ఉంది. యూనియన్ అనేటటువంటిది సమ్మేళనంగానే ఉండాలి. కానీ మన బాడీ అంతా మన సమ్మేళనం. మన బాడీ నుంచి బ్లడ్ తీసేస్తే మనం బతకలేము, హార్ట్ తీసేస్తే బతకలేము. అంతా కలిస్తేనే మనం ఎట్లా బాడీని, మన శరీరము, అట్లాగే భారతదేశం కూడా అంతే. భారతదేశం నుండి ఏ ప్రాంతము కూడా విడిపోవడానికి అవకాశం లేదు. అలా అని చెప్పేసి ఏమైనా కొన్ని దీవులు మ్యూచువల్గా ఇచ్చుకునేటటువంటివి వేరే దేశాలకు అనేటటువంటిది అది మళ్ళీ వేరే దృక్పథము. కొన్ని చిన్న దీవులు బంగ్లాదేశ్కి ఇవ్వడం కానివ్వండి, శ్రీలంకకి ఇవ్వడం కానీ ఈ యూనియన్ అనే పదం కిందికి రావు. అది మనం సపరేట్గా మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని కచ్చా దీవులు అలాంటి కొన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళకి దగ్గరగా ఉండే ప్రాంతాలు అని చెప్పి ఫెసిలిటీ, వాళ్ళు పరిపాలన చేయడానికి ఫెసిలిటీ అనేటటువంటిది. అంతేకాని రాష్ట్రాలకు మాత్రం ఇక్కడ విడిపోయే అవకాశం అసలు లేదు మన భారత రాజ్యాంగంలో. అది 1వ ఆర్టికల్ తెలియజేస్తుంది. రైట్. ఆ తర్వాత 2, 3, 4 ఉన్నాయండి. 2, 3, 4 ఈ ఆర్టికల్స్, ఈ 3 కూడా రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాలను ఎలా మనం పునర్వ్యవస్థీకరిస్తామనేటటువంటిది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఈ 2, 3, 4 ఆర్టికల్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు సభ్యుల సంఖ్య ఎట్లా మార్చాలి, రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎట్లా మార్చాలి, ఎలా అనేటటువంటి చట్టాలు చేస్తూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం మన కళ్ళ ముందర జరిగినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ 2, 3, 4ల ప్రకారం మనకు రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు మార్చుకోవడము, భౌగోళిక పరిధులను చేయడం, ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇందులో మాత్రం ప్రమేయం లేదు. జస్ట్ వాళ్ళకు తెలియపరుస్తారు అంతే. ఆర్టికల్ 3 ప్రకారం తెలియపరుస్తారు. తెలియపరిచినప్పుడు అది ఆమోదించాలని కానీ ఆమోదించకున్నా కానీ ఏం కాదు, జస్ట్ ఊకే మీకు చెప్తున్నాం అంతే. అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాగానే. ఇక్కడ రాష్ట్రాలకు ఎలాంటి బాధ్యతను ఇవ్వలేదు. అందుకే మనం రాష్ట్రాలను కూడా మీరు ఈ రాష్ట్రాలతో చేయడం వల్ల ఇలా జరిగింది అని అనుకోవడానికి అవకాశమే లేదు. ఈ విషయాన్ని గురించి మొదలియార్ అనేటటువంటి కేసు లోపల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మనం అప్పుడప్పుడు కేసెస్ని ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనందరము వ్యాఖ్యానించుకొని అర్థం చేసుకున్నంత ఈజీగా లేదు. సామాన్యమైనటువంటి వాళ్ళము, బాగా లా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా నిష్ణాతులు దీన్ని వ్యాఖ్యానించవలసినటువంటిది. అందుకే దీన్ని న్యాయవాదుల స్వర్గము అంటారు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము ఉంటారు. ఎందుకు అంటే మనలాంటి సామాన్యమైన వ్యక్తులు కాకుండా దీని మీద వ్యాఖ్యానించే అధికారాన్ని, ఇంటర్ప్రిట్ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అందులో ఎక్కువ మంది లాయర్స్ రాజ్యాంగ పరిస్థితిలో ఉండి, అంటే భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా బాగా వివరణలు ఇస్తూ, బాగా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఇవ్వాల్సి వచ్చింది. భారతదేశం ఇంత క్లిష్టతరంగా ఉంది అన్నట్టు. అనేక సమాజాలు, అనేక భాషలు, అనేక కల్చర్స్, మతాలు ఇవన్నీ ఉండడం ద్వారా ఎనాలిసిస్ చేసి, అంటే ముందు తరాల వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో, సరిగ్గా మా లక్ష్యం వాళ్ళు నెరవేరుస్తారో లేరో, వాళ్ళు ఏమన్నా దీన్ని మిస్యూజ్ చేస్తారేమో అని పాపం వాళ్ళు మనకంటే చాలా బాధపడ్డారు, చాలా కష్టపడ్డారు భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి అనేది మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు భారత రాజ్యాంగంలో. కాబట్టి ఈ 2, 3, 4 ఆర్టికల్స్ రాష్ట్రాల ఏర్పాటు గురించి రాజ్యాంగం తెలియజేస్తూ ఉంది. ఇది మనం వదిలేద్దాం. ఇది మన రీసెంట్గా మనకు తెలంగాణనే ఏర్పాటు జరిగింది. 3 ఆర్టికల్, 4th ఆర్టికల్ ఏమో రాజ్యసభలో వచ్చే మార్పులు, సభ్యులు ఎంతమంది ఉండాలి అలాంటి విషయాల గురించి చెప్తుంది. దీంట్లో పేరు మార్చుకోవచ్చు, కొన్ని ప్రాంతాలను ఒక రాష్ట్రానికి ఇచ్చుకోవచ్చు, కొన్ని ప్రాంతాలను కలుపుకోవచ్చు, 2, 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా కానీ, లేకపోతే ఆ 3 రాష్ట్రాల నుంచి కొంచెం భాగం తీసుకొని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కానీ, ఇవంతా మనకు ఈ 2, 3, 4 ఆర్టికల్స్కి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకి అధికారం ఉంది. ఇందులో అసెంబ్లీలు నిమిత్త మాత్రం పాసివ్ యాక్ట్ అట్లా పోషిస్తూ ఉంటాయి. కాబట్టి మనం అసెంబ్లీస్ని అనడానికి ఏం లేదు. ఎక్కువగా ఇనిషియేటివ్నెస్ అంతా పార్లమెంట్ చేతిలో ఉంటుంది. రైట్. ఆ తర్వాత 5 నుంచి 11 అనేటటువంటిది. 5 నుంచి 11 సిటిజన్షిప్, రాజకీయ, మనము అందరం కూడా ఏం మాట్లాడుకుంటూ ఉంటామంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమెరికా లాంటి దేశంకి వెళ్ళినప్పుడు మీరు ఏ సిటిజన్స్ ఎవరు అంటూ ఉంటాం. మన దేశానికి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఏ సిటిజన్స్ అంటూ ఉంటాం. వాళ్ళ భాష, రంగు, ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ సిటిజన్షిప్ గురించి, పౌరసత్వము అనే దాని గురించి 5 నుంచి 11 ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తూ ఉంటాయి. 5 నుంచి 11 ఆర్టికల్స్ అనేటటువంటి ఇందులో మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే, భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న ప్రజలకు రాజకీయ పౌరసత్వము మనకిచ్చిండ్రు, అందరికీ ఇచ్చారు పౌరసత్వం అనేటటువంటిది. ఆ తర్వాత మన దేశంలో నుండి అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు, విదేశాలలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. మన దేశంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మన దేశ వాసులైతే వాళ్ళకు కూడా, మూలవాసులు మన దేశ వాసులైతే వాళ్ళకు కూడా పౌరసత్వం ఇచ్చారు. ఎందుకంటే ఒక తరం ముందు వేరే దేశంలో పోయి ఉండవచ్చు, కానీ అలాంటి వాళ్ళకు కూడా మనకి ఇవ్వాలి కదా. మన దేశస్తులు, మూలవాసులు కాబట్టి వాళ్ళ పౌరసత్వ నిబంధనల గురించి. అలాగనే మనకు పాకిస్తాన్ అనేది డివైడ్ చేసుకున్నాం కదా. మనం డివైడ్ చేసుకున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు ఉండేటటువంటివి, పాకిస్తాన్ నుండి మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, మన దేశం నుండి అక్కడికి పోయినటువంటి వాళ్ళు, తదనంతరంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులకు అనుకూలంగా వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇటీవల కాలంలో మనకు పౌరసత్వ సవరణ చట్టం అనేటటువంటిది మనకు రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ మోదీ గవర్నమెంట్ వాళ్ళు చేసినప్పుడు, సెకండ్ గవర్నమెంట్ చేసినప్పుడు మనకు పౌరసత్వ సవరణ చట్టం అనేది 2019లో వచ్చింది. ఆ 19లో వచ్చినప్పుడు కొంచెం మనందరికీ ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ అనేది ఏర్పడింది. దాంట్లో మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే, ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా, 5 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పౌరసత్వం కల్పిస్తూ చట్టం చేయడం అనేటటువంటి చూస్తూ వస్తున్నాం. అయితే మత ప్రాతిపదికగా రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు అనేది కొద్దిమంది విమర్శ.
అది మనం ఆ జోలికి కూడా వెళ్ళొద్దు. అది అనేక అంశాలను వాళ్ళు కూడా తీసుకొని చేయడం అనేటటువంటి చూస్తూ వస్తున్నాం. అంటే ఇబ్బందులు పడుతున్నారు కదా ఇతర దేశాలలో, కాబట్టి వాళ్ళకు చట్టాన్ని అనుకూలంగా చేస్తే మంచిగా ఉంటుంది కదా అనుకున్నాం. అది కూడా మళ్ళీ అలాంటి అంశాలు వెళ్తే మళ్ళీ అక్కడ కూడా 1 అవర్ డిబేట్ అవుతుంది. అది ఎప్పుడైనా ఒక్కొక్క స్పెషల్గా ఒక 1 అవర్ 2 అవర్స్ ఎప్పుడైనా స్పెషల్గా చెప్పుకుంటే అలాంటి డిబేట్స్ బాగుంటుంది. అది మనం ఈ 11 వరకు అలాగే కనిపిస్తుందండి. మెయిన్గా 2019లో వచ్చినటువంటిదే ఒక్క విమర్శ, మత ప్రాతిపదికగా ఎలా పౌరసత్వాన్ని ఇస్తారు అనేటటువంటిది. రైట్, అంటే మీకు సూచాయిగా తెలియాలి కాబట్టి, ఎందుకు అంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి, అంత పెద్ద ఎందుకు అట్లా అనేది జరిగిందంటే ఈ కారణంగా జరిగింది. రైట్, ఆ తర్వాత మనకు ఇప్పుడు ప్రాథమిక హక్కులు స్టార్ట్ కాబోతుంది. దీని 3వ భాగం. ఇప్పుడు మనం 2 భాగాల గురించి బ్రీఫ్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది 3వ భాగం. ఈ 3వ భాగంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటూ ఉన్నాం. ఈ ఫండమెంటల్ రైట్స్ 12 నుండి 35, 12 to 35 ఆర్టికల్స్ ఉన్నాయి. 12 నుండి 35 వరకు ఆర్టికల్స్లలో మనకు ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం అనేటటువంటి జరిగింది. 12 నుండి 35. ఈ 12 నుండి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్, ఈ ప్రాథమిక హక్కులు ఏమిటి? ఫండమెంటల్, ప్రాథమిక అనే పదాన్ని చూస్తేనే మనకు ఖచ్చితంగా మనం మొదటగా ప్రథమంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇందులో ఏమో ఉన్నాయి అనేది అనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రాథమిక హక్కులు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఏ ఒక్క మానవుడైనా ఏ హక్కులు లేకుంటే సర్వతాముఖ అభివృద్ధి చెందలేడు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చెందలేడు, సంతోషంగా జీవించలేడు. అలాంటి అన్ని హక్కుల్ని అందులో పొందుపరచడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా దేశం నుండి, అలాగనే ఎప్పటి నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ 1215లోనే మనకు బ్రిటిష్ దేశంలో, అలాగనే 1949లో మానవ హక్కుల ప్రకటన UNOలో, ఇవన్నీ మనకు ప్రేరితాలే. రష్యా దేశం కానివ్వండి, ఇలా అనేక దేశాలలో వస్తున్నటువంటి స్వాతంత్ర విజయోత్సవాలు, అలాగనే భారతదేశంలో వాటన్నిటి యొక్క సారాంశాన్ని తీసుకుంటే మనందరం కూడా అన్ని హక్కుల్ని అనుభవిస్తూ హాయిగా జీవించవచ్చు అనేటటువంటిది మన రాజ్యాంగ నిర్మాతల యొక్క దృక్పథం కూడా. రాజ్యాంగ నిర్మాతలు చాలా మనకు కనిపిస్తూ ఉన్నారు కదా, చాలామంది మనకు తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మనం బాగా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, అలాగనే సరోజినీ నాయుడు, ఇలాగా మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, అనేక తాత్విక అంశాలను చదువుకున్నటువంటి వాళ్ళు, సామ్యవాద దృక్పథం కల వాళ్ళు, అలాగనే మనకు భారతదేశ మూలాలనే కావాలని కోరుకున్నటువంటి పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ లాంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అన్ని చర్చల సారాంశమే మనకు భారత రాజ్యాంగం. ప్రతిదీ కూడా చర్చలు జరిగి అందరూ ఒప్పుకున్నాక, ఓటింగ్ జరిగినాకనే మనము రాజ్యాంగంలో రాసుకున్నాం అన్నట్టు. దాన్ని ఒక సపోర్ట్గా తీసుకున్నాం. ప్రతిదానికి ఓటింగ్ ఉందండి. ఏది చర్చలు లేకుండా ఎవ్వరు దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లా చర్చలు జరుగుతున్నాయో రాజ్యాంగ పరిషత్తులో కూడా అలాగే చర్చలు జరిగినాయి. అందరూ ఒప్పుకున్నాకనే, ఓటింగ్ పెట్టినాకనే, ఇప్పటిలాగానే రీడింగ్స్, ఇప్పుడు ఏదైతే చట్టం చేయాలంటే అది 3 రీడింగులు చేయాలి. అప్పుడు కూడా 3 రీడింగులు చేసినాకనే రాజ్యాంగం లాగా మనం ఆమోదించుకోవడం అనేది జరిగింది. ప్రతి అంశం కూడా అంతే. ఊరికూరికే ఏది పెట్టలేదు, ఊరికూరికే ఏది ఆమోదించడం అనేది జరగలేదు. అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒప్పించిన తర్వాతనే, ఓటింగ్ పెట్టిన తర్వాతనే చేయడం అనేటటువంటి జరిగింది. అందుకే అంబేద్కర్ గారిని ఆధునిక మనువు, రాజ్యాంగ పితామహుడు అంటారు అన్నట్టు. అట్లా అన్ని చర్చలను ఆయన సైంటిఫిక్ నేచర్ తోటి ఎట్లా చూపించగలిగిండు. ఇది పెడితే ఏమవుతుంది, ఇది పెడితే ఏమవుతుంది, భారతదేశ సమస్యలు ఏంటి, భారతదేశంలో ఉన్న వాళ్ళము ఎవరము, ఏ ఆలోచనలతో, ఇవన్నీ చాలా చర్చల తర్వాత ఒక్కొక్క అంశం మీద 2-3 రోజులు కూడా జరిగినాయి. అంటే చూడండి, అంత మేధావులు ఒక అంశాన్ని 3 రోజులకు కూడా తెగకొట్టలేకపోతున్నారు అన్నట్టు.